నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ మాజీ ప్రధాని హత్యకు గురయ్యారనే ప్రచారం, దాని వదంతిగానే మనం అజ్యూమ్ చేద్దాం. ఎందుకంటే అథెంటిక్గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, విపరీతమైన ప్రచారం జరుగుతుంది, దుష్ప్రచారం కూడా అయి ఉండదు. ఆయన అసీం ఖాన్ అండ్ ఆయన టీం చేతిలో హతమయ్యారని చెప్పేసి ప్రచారం. జైల్లో దాదాపుగా నెల రోజుల నుంచి ఆయన ఎవరితోనూ యాక్సెస్లో లేరు. గడిచిన 3 వారాలుగా ఆయన సిస్టర్స్, ఆయనకన్నా చిన్నవాళ్ళో పెద్దవాళ్ళో తెలియదు, మొత్తానికి ఏజ్డ్, వాళ్ళ ముగ్గురు కూడా ఆల్మోస్ట్ ఆయన కోసం ఆయనతో ఒక మీటింగ్ కోసం ట్రై చేస్తున్నారు. ఆ ప్రొసీజర్స్ అవన్నీ ఉంటాయి, అవన్నీ ఫాలో అవుతూ ట్రై చేసి జైలు బయట కూర్చుంటే ఎడియాలా జైల్, దాంట్లో ఉన్నారు ఆయన. ఒకవేళ ఉండి ఉంటే దాంట్లో ఉండాలి. వాళ్ళ ముగ్గురు సాయంత్రం గనక వెయిట్ చేస్తూ కూర్చున్న టైంలో పోలీసులు వచ్చి జుట్టు పట్టుకొని ఈడ్చుకొని వెళ్ళారట. అందులో ఒక పెద్ద ఆవిడ, వాళ్ళ ముగ్గురు సిస్టర్స్లో మొత్తం ముగ్గురు, నొరీన్ నియాజీ, అలీమా ఖాన్ అండ్ డాక్టర్ ఉజ్మా ఖాన్, వీళ్ళ ముగ్గురు ఇమ్రాన్ ఖాన్ సిస్టర్స్. వెయిట్ చేస్తుంటే జైలు బయట ఎట్లాంటి ఇండికేషన్ ఇవ్వకుండా స్ట్రీట్ లైట్స్ ఆపేసి, అడియాలా జైలు బయట స్ట్రీట్ లైట్స్ ఆపేసి మరి వాళ్ళ మీద దాడి చేశారట పోలీసులు. అంత అవసరమే ఉంది? ఇమ్రాన్ ఖాన్ ప్రిజనర్కి కూడా కొన్ని హక్కులు ఉంటాయి, అలాగే వాళ్ళని కలిసే వాళ్ళకి వచ్చే ములాఖత్ కోసం వచ్చే వాళ్ళకి కొన్ని హక్కులు ఉంటాయి, ప్రోటోకాల్స్ ఉంటాయి, ప్రొసీజర్స్ ఉంటాయి. ఎక్కడైనా ఇవ్వాల్సిందే, లేదా మహా అయితే జాప్యం చేస్తారు ఏడిపించడానికి, కానీ కొట్టాల్సిన అవసరమే ఉంది. ఆమె నేరుగా వచ్చి చెప్పారు, ముగ్గురు సిస్టర్స్, వాళ్ళు ఒక ఇమీడియట్ ఇన్వెస్టిగేషన్ క్యారీ అవుట్ చేయాలి దీని మీద. ఎందుకంటే నెల రోజులుగా మా సోదరుణ్ణి మేము కలుసుకోలేకపోతున్నాం పోలీసులు కానీ, జైలు సిబ్బంది కానీ ఇందుకు సహకరించట్లేదు అనేది వాళ్ళు చేస్తున్న అభియోగం. ఈ అటాక్ని వాళ్ళు ఏమన్నారంటే ఒక బ్రూటల్ అండ్ ఆర్కెస్ట్రేటెడ్ అటాక్, చాలా స్పష్టంగా చాలా హేయమైన, దుర్మార్గమైన, ఆల్రెడీ డిజైన్ చేసిన ప్రీ డిజైన్డ్ అటాక్ అని చెప్పేసి వాళ్ళు అభివర్ణించారు. ఎటువంటి హెచ్చరిక లేకుండా జస్ట్ అలా కూర్చున్నారు వాళ్ళు అవుట్ సైడ్ జైలు, ఆయనతో మీటింగ్ కోసం. వాళ్ళ సోదరుడు కలవటానికి ఉండే ప్రోటోకాల్స్ ఏవో ఉంటాయి, ములాఖత్ నెలకి ఇన్నిసార్లను, ఒకసారో 2 సార్లు ఏదో ఉంటుంది. సో వాళ్ళ కుటుంబ సభ్యులు కాబట్టి వాళ్ళు వెళ్ళారు. 71 ఏళ్ల వయసులో నా జుట్టు పట్టుకుని లాక్కుంటూ వెళ్ళి నా మీద అటాక్ చేశారని చెప్పేసి నొరీన్ నైజీ ఆవిడ చెప్పారు. ఆవిడ ఓపెన్ ఎక్స్ ప్లాట్ఫామ్ మీద పోస్ట్ చేశారు కూడా, ఆవిడ మాట్లాడింది కూడా చూడొచ్చు ఎక్స్ ప్లాట్ఫామ్ మీద. స్ట్రీట్ లైట్స్ స్విచ్ ఆఫ్ చేశారట. ఆఫీసర్స్, డైరెక్ట్ పోలీస్ ఆఫీసర్స్ ఇన్వాల్వ్ అయ్యారంట ఇందులో, వాళ్ళే, కానిస్టేబుల్స్ కూడా కాదు, ఆఫీసర్సే ఇన్వాల్వ్ అయ్యారు, పట్టుకుని లాక్కెళ్ళారని చెప్పేసి. మేమే ఆవిడ అనేది ఏంటి, వాళ్ళ 71 ఏళ్ల సిస్టర్ నొరీన్ నియాజీ, ఆవిడ అనేది ఏంటి, మేమే లా ఆఫ్ ద ల్యాండ్ ఏది ఉంటే అది మేము ఫాలో అయ్యాం, జస్ట్ వీఆర్ వెయిటింగ్ అవుట్ సైడ్, అయినా కూడా మమ్మల్ని లాక్కెళ్లాల్సిన నెసెసిటీ ఏంటి అని చెప్పేసి ఆవిడ క్వశ్చన్ చేశారు. అండ్ దెన్ ఇంకోటి ఏంటంటే, ఎలాంటి ఇండికేషను, ప్రొవకేషన్ లేకుండా మేము వెళ్ళింది ఎందుకు, మా సోదరుడు ఇమ్రాన్ ఖాన్ హెల్త్ ఎలా ఉంది, ఆయన ఆరోగ్యం గురించి రూమర్స్ బయట స్ప్రెడ్ అవుతున్నాయి, మాకు సహజంగా మా తోబుట్టు మాకు ఆందోళన ఉంటుంది, ఆయన ఎలా ఉన్నారా లేదా అంటే చివరికి వాళ్ళకి ఆ సందేహం వచ్చేసింది. ఎందుకంటే ఆ స్థాయిలో బయట న్యూస్ స్ప్రెడ్ అయింది, వదంతులే అవన్నీ కూడా అని అనుకుందాం. 2023 ఆగస్టు నుంచి కూడా ఆయన జైల్లో ఉన్నారు ఇమ్రాన్ ఖాన్. సరే, ఇంతకీ కొన్ని రిపోర్ట్స్ ఏం చేస్తున్నాయంటే 22 రోజులుగా ఆయనని ఐసోలేషన్లో ఉంచారని కొన్ని రిపోర్ట్స్. ఐసోలేషన్లో ఉంచితే అట్లీస్ట్ ఆయన న్యాచురల్ కాల్స్కి వచ్చినప్పుడైనా బయట కనపడాలి, ఎక్కడ కనబడలేదు. జైల్లో కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి కదా, సీసీ కెమెరాలు ఉంటాయి కదా, సీసీ కెమెరాలు కూడా ఎందుకు కొందరు జైలు అధికారులే వాళ్ళ ఆధీనంలో వాటిని రెస్ట్రిక్టెడ్ జోన్లోకి పెట్టుకున్నారు వాళ్ళు. ఇవన్నీ క్వశ్చన్స్ ఇప్పుడు వస్తున్నాయి. కోర్టు ఆర్డర్స్ ఉన్నప్పటికీ కూడా నో ఫ్యామిలీ మీటింగ్ హ్యాస్ బీన్ షెడ్యూల్డ్ ఇన్ ద లాస్ట్ 1 month. కోర్టు ఆర్డర్ ఉందిట, కోర్టును అక్కడ లెక్క చేస్తాడు అసీం మునీర్. పోనీ లెక్క చేద్దామని ఏమన్నా షహబాజ్ షరీఫ్ చెప్పినా ఈయన రకం అసీం మునీర్. అలా ఒకవేళ షహబాజ్ షరీఫ్ చెబితే షహబాజ్ షరీఫ్ కూడా ఇమ్రాన్ ఖాన్ పక్కన సెల్లోనే ఉంటాడు ఇమీడియట్గా. అక్కడ ఉన్నదేంటి, టెర్రరిస్ట్ సైనిక పాలన. వాళ్ళు ఎందుకు అనుమతిస్తారు? ఇంకా ఏంటంటే ఫైనల్ రైట్స్ కూడా రావల్పిండిలో జరగబోతున్నాయనే ప్రచారం కూడా. ఆయన హత్య చేశారు, ఆయన మృతదేహాన్ని జైలు బయటికి తరలించారు, రావల్పిండిలో ఫైనల్ రైట్స్ జరగబోతున్నాయని ఈ ప్రచారం అంతా జరుగుతున్నట్టు ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్ టైమ్స్ కూడా రిపోర్ట్ చేసింది. మినిస్టర్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ బెలూచిస్తాన్
పాకిస్తాన్తో తగువ పెట్టుకున్న బెలూచిస్తాన్కి ఒక మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ వాళ్ళు కూడా క్లెయిమ్ చేస్తున్నారు అంటే ఇన్సైడ్ ప్రిజన్ నుంచి మాకు జైలు లోపల నుంచి ఇండికేషన్ ఉంది. ఇన్సైడ్ ద ప్రెజెన్స్ ఆఫ్ పంజాబీ పాకిస్తాన్ లో ఉన్న జైలు నుంచి వస్తున్నాయి మాకు. ఆయన్ని కస్టడీలో ఉన్న ఇమ్రాన్ ఖాన్ని చంపేశారు. ఐఎస్ఐ అడ్మినిస్ట్రేషను, అసీం మునీర్ వీళ్ళందరూ కూడా దగ్గరుండి మానిటర్ చేశారండి. అది ఆఫ్ఘనిస్తాన్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వాళ్ళు చెప్పారు. సో ఆఫ్ఘనిస్తాన్కి అందుతున్న రిపోర్ట్స్ ఇది. ఆఫ్ఘనిస్తాన్ టైమ్స్ పేపర్ కూడా ఇదే రిపోర్ట్ చేస్తుంది. క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది ఆయన హత్యకు సంబంధించినవి. ఇవన్నీ పక్కన పెడితే చూస్తున్నాం కదా, మసూద్ అజహర్, హఫీజ్ సయీద్ పేరు మోసిన టెర్రరిస్టులు. మొన్న పహల్గామ్ అటాక్ తర్వాత దాని మీద ఇమ్రాన్ ఖాన్ మాట్లాడారు. అమానవీయమైన దాడి అన్నారు ఆయన జైలు నుంచి. అప్పటి నుంచి వీళ్ళిద్దరూ ఆయన మీద కత్తి కట్టారంట, లేదా వీళ్ళిద్దరూ చేత ఆయన మీద కత్తి కట్టించింది అసీం మునీర్. పహల్గామ్ దాడి గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఒక మాజీ ప్రధానిగా నువ్వు నోరు మూసుకుని ఉండాలి కదా. నీకేంటి? పాకిస్తాన్ అంతా ఒక్క మాట మీద ఉంటే ఇమ్రాన్ ఖాన్ నువ్వెందుకు వేరే వాయిస్ వినిపించాల్సి వచ్చింది? అండ్ దిస్ ఈజ్ ద మెయిన్ రీజన్. ఇప్పుడు చంపేశారు, ఆయన జైల్లో నెల రోజుల నుంచి కనపట్టలేదు, ఈ ప్రచారం అంతా జరుగుతోంది కదా. వాస్తవంగా ఇమ్రాన్ ఖాన్ని తీసుకెళ్ళి ఈయనకు అప్పచెప్పారంట, మసూద్ అజహర్కి. మసూద్ అజహర్ ఎక్కడున్నాడు? హఫీజ్ సయీద్ కూడా. వీళ్ళిద్దరు ఎక్కడున్నారు? ప్రస్తుతం పహల్గామ్ దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్లో ఇలా టెర్రరిస్ట్ క్యాంప్స్ అన్నింటినీ భారతదేశ సైన్యం డిస్మాంటిల్ చేసి ధ్వంసం చేసిన తర్వాత వీళ్ళు దిక్కు దివాణం లేకుండా అక్కడ ఇక్కడ తిరుగుతున్నారు. ఇస్లామాబాద్లో కొన్నాళ్ళు, కరాచీలో కొన్నాళ్ళు, అక్కడ అందరూ తలో 4 రోజులు వాళ్ళకి తలదాచుకోవడానికి అవకాశం ఇస్తున్నారు. ప్రస్తుతం వీళ్ళు పీఓకేలో ఉన్నారట. పీఓకేలో ఒక రహస్య ప్రాంతానికి ఆయన్ని తరలించారట. ఇమ్రాన్ ఖాన్ దగ్గర ఏవో రహస్యాలు ఉన్నాయి. ఆ రహస్యాలు తెలుసుకునే బాధ్యత ఈ టెర్రరిస్టులకు అప్పచెప్పారు. ఎవరు? యూనిఫామ్ వేసుకున్న టెర్రరిస్ట్ ఆయన అసీం మునీర్. ఎందుకంటే ఆయన మాట్లాడే మాటలు కానీ, చేష్టలు కానీ, తీరు కానీ కంప్లీట్ ఏంటంటే టెర్రరిస్ట్ లాంగ్వేజ్ ఉంటుంది. కాకపోతే ఆయన యూనిఫామ్ వేసుకున్నారు. ఆర్మీ చీఫ్ అండ్ ఇప్పుడు ఫీల్డ్ మార్షలు. కరెక్ట్గా ఒక్కరోజు ఆగితే ఆయన కమాండర్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్, CDF. మనల్ని చూసి కాపీ కొట్టం, పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు. మన దగ్గర చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఉన్నారు కదా త్రివిధ దళాలకి. అక్కడ త్రివిధ దళాలకి అదే మోడల్లో కావాలని చెప్పి రాజ్యాంగంలో మార్పు చేయించుకొని పార్లమెంట్లో ఆమోదింపజేసుకొని రేపు రిటైర్ అవ్వగానే ఆయనకు వచ్చే పోస్ట్ అసీం మునీర్కి కమాండర్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్, CDF. సో CDF హోదాలో ఆయన ఏం చేశాడు? ఈ ఇద్దరు టెర్రరిస్టులకి లష్కర్-e-తోయిబా, జైషే మొహమ్మద్ బ్యాచ్కి అప్పచెప్పాడు ఇమ్రాన్ ఖాన్ని. జైల్లోంచి ఆయన్ని లిఫ్ట్ చేయండి, బయట ఇది స్ప్రెడ్ చేయండి, ఆయన చంపేశాన్ని స్ప్రెడ్ చేయండి. సో జనం అందరూ ఆ దిక్కునుంటారు, మీరు మీ పద్ధతిలో ఆయన తీసుకెళ్ళి అంటారు. ఇప్పటికే అమానవీయంగా ఇమ్రాన్ ఖాన్ మీద హింస జరుగుతోంది. ఆయన చాలాసార్లు వాపోయారు. ఆయన ఆరోగ్య స్థితి వీళ్ళు చంపినా చంపకపోయినా ఆయన ఆరోగ్య పరిస్థితి డిటీరేట్ అయ్యిందనేది పాకిస్తాన్లో అంతర్గతంగా అందరూ మాట్లాడుకుంటున్న పొరుగునున్న ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, బలూచిస్తాన్ కావచ్చు, వీళ్ళందరి దగ్గర ఉన్న స్పష్టమైన సమాచారం. ఇంతకు ఏం మాట్లాడారు? ఆయన ఇమ్రాన్ ఖాన్ని బయటికి తీసుకెళ్ళి వీళ్ళు మాట్లాడుతున్న వ్యవహారం ఏంటి అనేది ఇప్పుడు ప్రధానంగా చర్చకొచ్చింది. ఏంటది? సో మీ పద్ధతిలో విచారించండి. ఇప్పుడు ఈ హఫీజ్ సయీద్, మసూద్ అజహర్ ఇద్దరు కరుడుగట్టిన ఉగ్రవాదులు, అంతర్జాతీయ UN డిజిగ్నేటెడ్ టెర్రరిస్టులు. ఒక ఆయన ఉంటాడు హఫీజ్ సయీద్. ఆయన సింధు నదిలో భారతదేశం సింధు వాటర్ కనుక రిలీజ్ చేయకపోతే మేము రక్తం పారిస్తాం అంటున్నాడు. అక్కడ నీళ్లు లేవు, రక్తం లేదు, ప్రస్తుతం ఒంటెలు తిరుగుతున్నాయి ఎడారి మాదిరి అయిపోయి. అండ్ ఈయన ప్రగల్భాలు ఈయనవి, మసూద్ అజహర్వి. బ్యాక్డోర్ టెర్రరిస్ట్ యాక్టివిస్ట్, వైట్ కాలర్ టెర్రరిజం ప్రమోట్ చేయడానికి ఆయన కొత్త పెద్ద డాక్టర్ని రాసుకుంటూ కూర్చున్నాడు. అందులో భాగంగానే మన ఎర్రకోట బ్లాస్ట్. సరే, ఆ విషయాలు పక్కన పెడితే ఇప్పుడు వీళ్ళిద్దరి చేతిలో ఈయన బందీ. ఎందుకు? ఇమ్రాన్ ఖాన్ భారతదేశానికి సంబంధించి ఆయన సేకరించిన రహస్యాలు ఆయన పరిపాలనా కాలంలో అవి రివీల్ చేయాలి. రివీల్ చేయడానికి ఆయన ఒప్పుకోవటంలా. ఇమ్రాన్ ఖాన్కు ఉన్న రీజన్స్ ఆయనకున్నాయి. దట్ ఈస్ ఆయన ఏదో విశుద్ధవర్తుండని కాదు ఇక్కడ అర్థం, బట్ ఆయన రీజన్స్ ఏవో ఆయనకున్నాయి. ఇంట్లాంటి దుర్మార్గుడైన పాలకుడి చేతిలోకి వెళ్తే భవిష్యత్తులో 2 ప్రాంతాల మధ్య, పాకిస్తాన్ అనే ఉగ్ర ప్రాంతానికి భారతదేశానికి మధ్య స్పర్ధలు మరింత పెరిగి మరీ దిగజారిపోతాయనే అనుమానం అయితే ఆయనకి ఎంతో కొంత ప్రజాస్వామిక విలువలు, అంటే ఒక 4 to 5% ప్రజాస్వామిక విలువలు ఉన్నాయి. ఇమ్రాన్ ఖాన్ కూడా లేవని కాదు. ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ కదా ఆయన, ఇళ్ళలాగా ఇది దుర్మార్గంగా కుర్చీలు లాక్కొని వచ్చిన ఆయన ఏం కాదు. సో అవి చెప్పాలట. ఏంటా అంటే
టాప్ మోస్ట్ సీక్రెట్స్ ఆఫ్ భారత్. కొన్ని మనం డిస్క్లోజ్ చేయలేం. అలాంటి డిస్క్లోజ్ చేయలేని అంశాలకు సంబంధించిన సమాచారం, సమగ్ర సమాచారం ఆయన ఉంది. అన్ని రకాల హింస పెట్టినా సరే, ఎంత టార్చర్ చేసినా సరే ఆయన చెప్పకపోతే అందుకని వీళ్ళకి అప్పచెప్పారట. ఫైనల్గా చూస్తారు. లేదంటే ఇప్పుడు జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేయాలనే ఆలోచన కూడా ఐఎస్ఐకి ఉంది, ఐఎస్ఐ అడ్మినిస్ట్రేషన్కి ఉంది. ఫీల్డ్ మార్షల్ 2 రోజుల్లో కమాండర్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ కాబోతున్న అసీం మునీర్కి కూడా ఉంది. చూద్దాం ఏం జరుగుతుంది. ఏదైనా హేయమైన చర్య. ఆయన 3 సిస్టర్స్, వాళ్ళు కూడా అందరూ అబౌవ్ 70 ఉన్నారు. వాళ్ళని ఆయన్ని కలవటానికి వస్తే, ములాఖత్ కోసం వస్తే, బయట నడి రోడ్డు మీద స్ట్రీట్ లైట్స్ ఆఫ్ చేసి అలా జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్ళటం అనే ఒక అత్యంత పాశవికమైన చర్యకి అక్కడి సైనిక పాలకులు దిగారంటే, అక్కడి టెర్రరిస్ట్ సైన్యం దిగింది అంటే ఎంతగా దిగజారిపోయి ఉన్నాయి పాకిస్తాన్లో పరిస్థితులు మనం వేరే చెప్పక్కర్లేదు. ఇమ్రాన్ ఖాన్ మనకి నచ్చకపోవచ్చు, నచ్చకపోవచ్చు, నచ్చి తీరాల్సిన అవసరం కూడా లేదు. ఆ దేశానికి ఆయన ప్రధానమంత్రిగా చేశారు. ఆయన క్రికెటర్గా, స్టార్ క్రికెటర్గా కొన్ని కోట్ల మంది ఆయన అభిమానిస్తారు ఈ రోజుకి కూడా. అటు నుంచి పాలకుడిగా ఆయన ఫెయిల్ అయి ఉండొచ్చు. బట్ ఏంటంటే మరీ ఇంత దిగజారైతే ఆయన ఎప్పుడు భారతదేశంతో ప్రవర్తించలేదు అనే వాళ్ళు ఉన్నారు, కంపేర్ చేసి చెప్పేవాళ్ళు. ఓకే, అంటే సాంద్రతలో తేడాలు ఉంటే ఉండొచ్చేమో, కానీ ఆయన కూడా భారత్ వ్యతిరేకే. బట్ అలాగని ఒక మాజీ ప్రధానికి అక్కడ ఆ రకమైన గతి పడుతుంటే ఖచ్చితంగా దీని మీద చర్చ, అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది. ఆయన హత్యకు గురయ్యారా, లేకపోతే నిజంగానే వీళ్ళ చేతిలో బందీ అయి చిత్రహింసలకు గురవుతున్నారా? కాలమే చెప్పాలి.